ఎర్రవెల్లి నర్సన్నపేటలను రాష్ట్రంలో ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం కేసీఆర్. రాబోయే 6 నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయంపై దృష్టి పెట్టాలని గ్రామస్తులకు సూచించారు. ఎర్రవెల్లి నర్సన్నపేట గ్రామాల్లో పర్యటించిన సీఎం ఐ క్యాంపును పరిశీలించారు. స్థానికులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. కట్టేస్తారు, 4-5 నెలల టైంలో కట్టేస్తారు. మనం ఉగాదికి అవతల ఇళ్లలోకి చేరిపోవాలి. చేరితే ఏమైందంటే మళ్ళీ నేను వస్తాను, ఊరందరం కలిసి మంచిగా దేవుని సేవ తీసి పెద్ద పండుగ చేసుకొని అన్ని సున్నాలకి ట్రేసి రెడీగా పెడతారు. కాబట్టి అందరం ఒకటే రోజు ఇళ్లకు పోయేది కూడా అయ్యగారిని అడిగి మంచి ముహూర్తం నాడు పోదాం. ఇందుకు కొత్తగా కట్టి దానిలో పోయేది చాలా చిన్న పని. ఇది ఊరు ఉండటానికి ఉపయోగపడే పని. కానీ బతుకుదెరువు పని పెద్దది కదా. వ్యవసాయం పని ఏదైతే ఉందో అది చాలా పెద్దది. భూమి ఉన్న వాళ్ళు వ్యవసాయంలో ఎట్లా రెడీ కావాలి, ఏం పద్ధతి రెడీ కావాలి. ఆల్రెడీ యూనివర్సిటీల అధికారులు వచ్చిండ్రు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు మీ దగ్గరికి వచ్చిండ్రు, మొత్తం అంతా తిరిగిండ్రు. ఈ ఊళ్ళో ఇక్కడ ఉన్న వాతావరణంలో ఏ పంటలు వేయడానికి బాగుంటుంది, ఏది వేస్తే ఎక్కువ లాభం జరుగుతుంది. ఒక విత్తనం కంపెనీ వాళ్ళు తీసుకున్నారు, కావేరీ సీడ్స్ అనే కంపెనీ. ఈ గ్రామంలో ఏది చూసినా కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతే ఉండాలి. అది ఆరోగ్యం విషయం కావచ్చు, ఊరు విషయం కావచ్చు, పరిశుభ్రత విషయం కావచ్చు, పంటలు పండించే విషయం కావచ్చు. ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన పందాలో ఉమ్మడిగా ఐకమత్యంతో ఊరందరం ఒకటైతే, కులాలు మతాలు భేదాలు పెట్టుకోకుండా ఊరంతా ఒకటే కులం అనుకుని ముందుకు పోతే ఎంత గొప్పగా బతకచ్చు అనేది రేపు మొత్తం తెలంగాణకు మీరు నేర్పుతారనే ఆశతో నేను మీ వెంబడబడ్డా. మరి మీరు నా మాట నిలబెట్టాలి. బహుశా నాకున్న ఐడియా ప్రకారం 18వ తారీఖు ఆ ప్రాంతంలో నేను మళ్ళీ వస్తాను. నర్సన్నపేటకు, ఎర్రవెల్లి 2 గ్రామాలకు కూడా ఆ రోజు మళ్ళీ సమావేశం పెట్టుకుందాం. ఈరోజు మీకు ఇండ్లు ఎట్లా ఉంటాయి చూపెడతారు. కట్టే ఇల్లు ఏ పద్ధతిలో ఉంటుంది, దానిలో వంటగది ఎక్కడ ఉంటుంది, హాల్ ఎక్కడ ఉంటుంది, 2 బెడ్రూమ్లు ఎక్కడ ఉంటాయి, బాత్రూమ్లు ఎక్కడ ఉంటాయి, ఇల్లు నమూనా డిజైన్ ఎట్లుంటుంది, అవన్నీ కూడా చూపెడతారు మీకు. నేనైతే చూసిన నాకు బాగా నచ్చింది, చాలా బ్రహ్మాండంగా అందంగా ఉంది ఇల్లు అది. అట్లా అవన్నీ మీకు చూపెడతారు. ఈ భూమి ఎవరికి బదులు చేసుకుంటే బాగుంటుంది అని కూడా కొంత అధికారులు లెక్కలు తీసిండ్రు, అది కూడా మీకు వివరించి చెప్తారు. దాన్ని కూడా మీరు ఏ విధంగా చేసుకోవాలో గ్రామ పెద్దలు అందరూ కూడా కూర్చొని చేసుకోండి.